వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని 2 గ్లాస్ ఆఫ్ వాటర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇలా పాస్తా యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నేను స్లర్ప్ ఫార్మ్ వాళ్ళ పాస్తా తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైన పాస్తా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే వెజ్జీస్ యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్, క్యారెట్ అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ 1 టమాటా కూడా యాడ్ చేసుకొని ఇలా 70% బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. మంచి పచ్చివాసన పోయేంత దాకా ఫ్రై చేసుకొని 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న దాంట్లో మనం ఫ్రై చేసుకున్న ఆ వెజ్జీస్ కూడా అందులో వేసుకొని అలాగే పాస్తా, ఇంకా మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర అండ్ చీజ్ కూడా గ్రేట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. అంతేనండి, టేస్టీ పాస్తా రెడీ అయిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.